3.5 సంవత్సరాలు గడువు ఉండగానే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారు? పార్టీకి కూడా రాజీనామా చేసి దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్న స్థాయిలో ప్రకటనలు ఎందుకు చేశారు? ఆయన బీజేపీలో చేరతారా? ప్రాంతీయ పార్టీలను విధ్వంసం చేసే వ్యూహంలో భాగంగా బీజేపీ విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు సృష్టించిందా? 2019-24 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీని విధ్వంసం చేసే ప్రయత్నంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు తన దృష్టిని వైసీపీ వైపు మళ్లించిందా? 2024 ఎన్నికలు సమీపించే వరకు వైసీపీతో మైత్రిని కొనసాగించిన బీజేపీ ఆఖరు క్షణంలో వెన్నుపోటు పెడిచిన విషయం ప్రజలకు తెలిసిందే. అలా చేయటమే కాకుండా అధికార యంత్రాంగాన్ని, ఎన్నికల యంత్రాంగాన్ని, కోర్టులను కూడా కూటమికి అనుకూలంగా మలిచింది. అందుకోసం ఈవీఎంలను దుర్వినియోగం చేయడంలో బీజేపీ కీలక పాత్ర వహించిందన్న అనుమానాలు సామాన్య ప్రజల్లో కూడా ఉన్నాయి. అయినా మీడియాలో తనకు వ్యతిరేకంగా ప్రచారం జరగకుండా బీజేపీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఎన్నికలు జరిగి కూటమి అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చతికిలబడింది. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నది. ఇది ఇలాగే కొనసాగితే జనసేనతో జట్టు కట్టి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలన్న బీజేపీ ఆశలు నెరవేరకపోవచ్చు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కంటే ఆయన అన్న చిరంజీవి నేతృత్వంలో బీజేపీ 2029 ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపీ లక్ష్యంగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే విజయసాయిరెడ్డిని రాజ్యసభకు రాజీనామా చేయటానికి బీజేపీ ఒత్తిడి చేసి ఉండవచ్చు. ఈ వ్యూహగానం నిజమైతే చిరంజీవి బీజేపీ తరఫున రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రి అయితే చాలామంది గుండెల్లో డేంజర్ బెల్స్ మోగుతాయి. ఇది పవన్ కళ్యాణ్కు అంతగా నచ్చదు, చంద్రబాబుకు అంతకంటే నచ్చదు. ఇక జగన్మోహన్ రెడ్డి గురించి వేరుగా చెప్పనవసరం లేదు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో కూడా ఉంటుందని, రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వారికి ట్రంప్ కార్డుగా ఉపయోగపడవచ్చునని బీజేపీ పెద్దల భావన. ఒకే దెబ్బతో వైసీపీ, టీడీపీ అనే 2 ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయవచ్చని బీజేపీ ఆలోచన. అయితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటానికి చేస్తున్న ప్రయత్నాలు అంతగా ముందుకు సాగటం లేదు. బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడి కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దక్షిణాదిన బీజేపీ బలపడాలంటే ఇంకా చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. తమిళనాడులో అన్నాడీఎంకేను చీల్చి శశికళను శంకరగిరి మాన్యాలకు పంపించిన తమిళ ఓటర్లు బీజేపీని కరుణించలేదు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం రాజ్యసభ సభ్యులను చేర్చుకున్నా దాని ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను బీజేపీ ఆకర్షించలేకపోయింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి రాజీనామా చేసినా దాని ప్రభావం పార్టీ కార్యకర్తలపై కానీ ప్రజలపై కానీ పెద్దగా ఉండదు. బీజేపీకి ప్రజల్లో బలం లేదన్న విషయము ప్రతి కార్యకర్తకు తెలుసు, ప్రతి నాయకుడికి తెలుసు. తమిళ రాజకీయాల్లో రజనీకాంత్పై ఊహాగానాలు నిరంతరం చెలరేగినట్లే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిరంజీవిపై ఊహాగానాలు చెలరేగుతూనే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గించి తనను రాజ్యసభ సభ్యుడిగా చేయటాన్ని చిరంజీవి పెద్దగా స్వాగతించడం లేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎన్డీఏ అభ్యర్థిగా కానీ రాష్ట్రపతి ద్వారా నామినేషన్ ద్వారా కానీ చిరంజీవికి రాజ్యసభకు తీసుకురావాలన్నది బీజేపీ పెద్దల వ్యూహం. రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయ్యి కేంద్ర మంత్రి కావటం, తర్వాత ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనడం ఉచితంగా ఉన్నదని చిరంజీవి సలహాదారులు చెబుతున్నారు. చిరంజీవికి ప్రాధాన్యత ఇవ్వడం తెలుగుదేశం నాయకులకు కూడా అంతగా రుచించే అంశం కాదు. రాష్ట్రంలో జనసేన, బీజేపీ బలపడితే లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలన్న చంద్రబాబు కలలకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. ఇదిలా ఉండగా కూటమి నాయకులు గల్లా జయదేవ్, నల్లారి అరణ్యకుమార్, కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పేర్లను కూడా రాజ్యసభకు పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి స్థానంలో రాజ్యసభకు ఎన్నికయ్యే వారికి 3.5 సంవత్సరాలు మాత్రమే గడువు ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో బలహీన పడకముందే దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తిష్ట వేయాలనేది బీజేపీ ఆకాంక్ష. ఆ కోరిక నెరవేరాలంటే బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ఇంకా చాలా దుష్ప్రచారాలు చేయాలి, వ్యక్తిత్వాహననాలు చేయాలి, వ్యవస్థలను దుర్వినియోగం చేయాలి, ప్రాంతీయ పార్టీల మీద దుమ్మెత్తిపోయాలి. అలా చేస్తారో లేదో చూద్దాం.